అసలు ఏం బాగలేదయ్యా. అసలు అమ్మఒడి వేస్తున్నాడు, అమ్మఒడి లేదు. మరి సూపర్ సిక్స్ ఏమి అమలు చేయలేదు. జగన్ పరిపాలనలోనన్న లాస్ట్లో స్ట్రైక్ చేశారు కానీ ఇతనికి ఇప్పుడే స్ట్రైకులు చేస్తున్నారు. అసలు ఏమి నిరుత్సాహం అయిపోయింది. అప్పుడు వేస్తానన్న డబ్బులు కూడా ఇస్తానని ఇప్పుడు ఖజానాలో ఖాళీ అయిపోయింది. జగన్ చేశాడు, ఏమి లేదు అని చెబుతాడు. ఈయన వచ్చి ఎరగేసింది ఏముంది? ఓల్డ్ పెన్షన్లు తీసేస్తాడు, పెన్షన్లు అన్నీ తీసేస్తాడు. తర్వాత చాలా ఇంకా రానున్న కాలంలో ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. అంటే అనారోగ్య పరిస్థితులు చాలా ఉన్నాయి. వాటిని అనారోగ్య పరిస్థితులు అంటే ఉండి ఇప్పుడు వేస్ట్గా ఉండే తీసేయి. ఇప్పుడు రైతులు 50 ఎకరాలు ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నారు. అసలు ఏమి లేని వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం సమ్మె కానీ మరి వాళ్ళకంటే పెన్షన్లు తీసేయటం న్యాయమే. మరి 100 ఎకరాలు ఉండోడు, 50 ఎకరాలు ఉండోడు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు కదా. లేనోడికి ఇవ్వటం సాధ్యం అంతే కదండి. మరి ఉండోడు తీసుకోవటం, లేనోడు అసలు లేక చచ్చిపోతుంటే ఉండోడి దగ్గర అసలు తీసేస్తుంటే ప్రయోజనం ఏముంది? మొన్న చంద్రబాబు నాయుడు గారు 2047 అని చెప్పేసి విజన్ మీద సంతకం పెట్టారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ ఈ ప్రజలు మభ్య పెట్టడానికి ఇలా చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట నిజమే? అవును, జగన్మోహన్ రెడ్డి అన్నమాట నిజమే. చంద్రబాబు అంతా మాయపేలా లేగేయటమేగా. ప్రజలు క్షేమంగా ఉండు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏం చేయలేడు కూడా, నిరుత్సాహం చేస్తున్నారు ప్రజలు. అరే జగన్ ఉన్నప్పుడు ప్రజలు ఆనందించారు. అందుకే దుర్మార్గుడు పరిపాలన వెళ్ళేటప్పుడు ప్రజలు కూలిపోతారు, మంచివాడు వెళ్ళేటప్పుడు ప్రజలు ఆనందిస్తారు అక్కడ. అది వాస్తవంగా జరిగే విషయాలు. ఇప్పుడు గెలిచినాక ఏదైనా చేస్తాడు. గెలిచినాక ఏమనన్నా కూడా ఏం చేసేది లేదు. ప్రజల చేతుల్లో ఏం లేదు. ఇప్పుడు గెలిచినాక అయిపోయింది వ్యవహారం. గెలిచేదాకా ఒకటి, గెలిచినాక ఇంకొకటి. అంతకాడికి ఇంకా ఆయన చేసేది ఏం లేదు, ఎరగేసేది ఏం లేదు చంద్రబాబు గారు. ఇంకా ఆయనకు తోడు ఇంకా పవన్ కళ్యాణ్ ఒకడు. ఈ పవన్ కళ్యాణ్ కూడా ఎరగదీసేది ఏమీ లేదు. ఆయన ప్రజలందరూ నిరుత్సాహపడుతున్నారు. అమ్మఒడి లేదు, నానబుడ్డి లేదు. అమ్మఒడి ఇంతవరకు ఇవ్వలేదు కదా. మరి పేద పిల్లలు ఎలా బ్రతుకుతారు? ఓ సామాన్య మానవుడు అమెరికా వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాడు? ప్రజల్లో జగన్ పరిపాలన చేసినప్పుడు ప్రజల్లో తెరరించి మాట్లాడి మీ విషయాలు తెలుసుకోమని చెప్పేవాడు. ప్రజల్లో ఆకర్షణ అప్పుడు అలాగుంది. ఇతని దగ్గరికి ఒక దళితుడు ఒక సెకండ్ తీసుకుంటేనే అవతల పోయి చేయి కడుక్కుంటుండే. ఇతని దగ్గర క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉంది. ప్రజలు సామాన్య మానవుడు బ్రతకటానికి వీలు లేదు ఈయన చేతుల్లో. లేదు, బోకస్ మాటలు ఇవన్నీ. పేదవాళ్ళు ధనికులు, పేదవాడిని అనుసుతుడు కానీ పైకి తీయడు. సంపద గెలిచేదాకా నేను అన్నీ ఇస్తానని అన్నాడు. గెలిచేదాకా. గెలిచినాక ఖజానా ఖాళీ అయిపోయింది. జగన్ ఖాళీ చేసి మళ్ళీ నువ్వు చేసే తప్పు కాక ఆ తప్పుని కప్పెట్టుకోవటానికి జగన్ మీద నేరం చేస్తాడు. ఇది ఎంతపాటికి నిజమండి? ఇచ్చాడు పాపం, నవరత్నాలు అనడు పాపం. ప్రజలు క్షేమంగా బతికారు. నేను పార్టీ మీద అభిమానం ఉండి కాదు మాట్లాడేది. అతను చేసిన కార్యక్రమాలన్నీ కూడా పేదవాడు బ్రహ్మాండంగా ఆనందించు. అది అసలు విషయం. జగన్మోహన్ రెడ్డి మరి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వస్తున్నారు. మరి ఎలా ఉండదు? గెలవాలిగా. ఆయనకి పార్లమెంట్లోనే మాట్లాడే శక్తి తీసేశారు కదా. ఏదో ఆ లడ్డు ఈ లడ్డు అని నేరం మోపిండు. చివరికి కోర్టులో నుంచి ఆదేశం వస్తే ఏముంది తేలిపోయింది. జగన్లో ఏం లేదని తేలిపోయింది. జనం ఈ చంద్రబాబు ఒకడు, పవన్ కళ్యాణ్ ఒకడు ఏదో సృష్టిస్తున్నారు పాపం. అంతకాడికి అతను చేసే తప్పే లేదు. వీళ్ళంతా కామించుకుంటున్నారండి అతని మీద. నేను ఒక జగన్ అభిమాని అని కాదు, వాస్తవం చెప్తున్నా. అది
మరి ఇప్పుడు జగన్ ఇలా ప్రజల్లోకి రావడం వల్ల మరి వైసీపీ పార్టీ పుంజుకునే అవకాశం చూస్తున్నారు ఇప్పుడు సహాయం చేసేవాడి కోసం ప్రజలు చూస్తారు కానీ ప్రజలను తన్నివాడి కోసం ఎవడు చూడరు. ప్రజలు సహాయం చేసేవాడి కోసం చెయ్యి ఇట్లా దాపుతారు, అంతేనా? అంతే జరగబోయే విషయాలు. అది ప్రజల్లో వ్యతిరేకత ఎప్పుడు రాలేదు. వచ్చిద్దండి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిద్ది, రాబోయే కాలానికి వచ్చేసిద్ది. రాబోయే కాలంలో వచ్చేసిద్ది వ్యతిరేకత, చాలా వ్యతిరేకత వచ్చింది. ఏదో వేశారు అనుకోకుండా, ఈవీఎంలతోనో దేనితోనో వచ్చేసారు, అయిపోయింది. ఇంకా అడగండి, చెప్తా. మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతు తరఫున మన రైతులకి పోరుబాటు అని చెప్పేసి కార్యక్రమం చేశారు. ఎన్నికల ప్రచారంలో 20,000 ఇస్తామని చెప్పారు, ఇంకా ఇవ్వలేదని చెప్పారు. అతను ఏదైనా చేయగలిగితే శాస్త్రుడు. ఒక మాట చెప్పి దాన్ని ఉమ్మి చేయడు, దాన్ని మోసం చేయడు అతను జగన్మోహన్ రెడ్డి. ఈ చంద్రబాబు ఆ మాట చెబుతుండే అదిగో కాలుతుంది అంటాడు, ఆడకపోయి చూస్తే ఏమీ లేదు. అటువంటి విషయాలు ఉంటాయి ఇతని దగ్గర. ఇంకా చెప్పండి. అమరావతి రాజధాని చేస్తానో ప్రజలకు అంకితం చేస్తారా? ఎవరు ఆనందిస్తారు? దళితులు ఆనందిస్తారా? ఎవరికి అవసరం? రాజధాని ఉండటం మంచిది కాదంటలేదు, ఎవరికి అవసరం? ఒక పేదవాడు, ఒక సామాన్యుడు దాంట్లో ప్రవేశించడానికి అర్హత లేదు కదా. ఎవరికి అంకితం చేస్తాడు? పేద ప్రజలు కదా. అవన్నీ బోకస మాటలు, అవన్నీ బోకస మాటలే కానీ నిజమైన మాటలు కావయ్యి. ఇది నేర్చుకున్నాడు చంద్రబాబు, అన్నీ మాయ మాటలు. ఇంక ఏలాడు కదా ఈ దెబ్బతోనే కానీ అతను పరిపాలన ఉండేది. ఇక రాబోయే సమయంలో ఇక అతనికి ఛాన్స్ లేదుగా. ఏయో చెబుతుడు, చచ్చిపోయేటప్పుడు అన్నీ డొల్లిచ్చిపోతున్నాడు. మంచి ప్రభుత్వం అది కొంతమంది అనుకుంటారు, నేను మాత్రం అన్ను ఆ మాట. ఇది మంచి ప్రభుత్వం కాదు. అరే ఈడు గెలవటంతోనే ఉత్తరప్రదేశాల ఎక్కడ జనాన్ని అక్కడ తన్నేస్తుంటే ఎన్ని చోట్ల కాడ అరాచకాలు జరగలేదండి. ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని చోట్లకు పోయి కొట్టారు. చాలా మంది ఎమ్మెల్యేలు కొట్టారు, చాలా జగన్ ఇంటినే నాశనం చేశారు కదా. ఏంది ఇలా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన అరెస్టులు కానివ్వండి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఏమంటారు? ఫ్యాక్సిజం చేస్తున్నాడు చంద్రబాబు. సమయం వచ్చింది, ఆయనకు కూడా సమయం వచ్చినాక. ఇప్పుడు నా సమయం రాంది నేనేం చేయలేను కదా, ఎవడు సమయం వాడికి. ఇతనికి సమయం వచ్చింది, గెలిచిండు. ఏ విధంగానైనా కూడా ఇతను గెలుస్తాడు అని మేము అనుకోలేదు, కానీ ఎట్లా గెలిచిండో కానీ గెలిచిండు. ప్రజల్లో అభిమానం ఉండగా దొంగోట్లు వేసి గెలిచిండు వీడు. దొంగోట్లతో గెలిచినోడే కానీ వీడు నిజంగా ప్రజలే. వీళ్ళు ఒకళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఎంప్లాయీస్ వేసారు, ఈ అంగన్వాడీ వాళ్ళు వేశారు, తర్వాత వాలంటీర్లు ఒకళ్ళు తెలుగుదేశం వాలంటీర్లు కూడా వాళ్ళు కూడా వేశారు. వీడు అన్నం తినుకుంటా జగన్మోహన్ రెడ్డి అన్నం తినుకుంటా తెలుగుదేశానికి వేశారు. ఇప్పుడు ఏమైంది, పీకేసిండు కదా పవన్ కళ్యాణ్ గారు. ముందే పీకేయమన్నాడు. వాలంటీర్స్ వ్యవస్థలోనే లేరు, వాళ్ళు కొనసాగించడానికనే రద్దు చేయడానికి అని చెప్పి 10 ఏళ్ళు ఇస్తానన్నాడు కదా. వాలంటీర్కి 10 ఏళ్ళు ఇస్తాను నేను మనగాడిని తోపునన్నాడు కదా. 10 ఏళ్ళు లేవు, వాడేమో పువ్వు లేదు. 10 ఏళ్ళు లేదు, అసలు వాళ్ళే తీసేసిండు. ఒక పేదోడు, ఒక వికలాంగి అయినోడు సచివాలయం దగ్గరికి వెళ్ళి పెన్షన్ తీసుకుంటాడండి. వాడు నిమ్మగడ్డ రమేష్ అవడం వీళ్ళందరూ కలిసి ఏదో స్టేలు తెచ్చుకొని అయ్యి పిచ్చా వ్యవహారాలు మాట్లాడి ఇవన్నీ జనానికి మసిపూసి మారడికాయ చేసి వాళ్ళ తొత్తురాలు దులుపుకున్నారు. అంతే. మరి వాలంటీర్లు అంటే సచివాలయ సిబ్బంది మెరుగ్గా పనిచేస్తున్నారు 98 అనుకో చెబుతుడండి. ఇప్పుడు ఇంటికాడికి వచ్చి లేపిచ్చేది ఒకటి, లేవలేనోడు ఉండడండి పక్కలో. ఎవరు తీసుకొచ్చిస్తారు? ఇప్పుడు ఒక మనిషి లేవట్లేదు, మంచంలో ఉండదు, సచివాలయంలో నుండి వచ్చి ఇస్తాడా? ఇవ్వడు కదా.
అదే వాలంటరీ అయితే దగ్గర తీసుకుని వచ్చి లేపి ఇస్తాడు. అమ్మా అయ్యా పర్వాలేదు అయ్యా అని అనుకుంటాడు. అక్కడికి వస్తేనే ఇస్తారు. అక్కడికి సచివాలయం దగ్గరికి మంచంలో పడినప్పుడు అక్కడికి పోయి అడుగుతుడా? అడగడు కదా. అది వాళ్ళ తెలివితేటలు, వీళ్ళు తెలివితేటలు ఇది. మరి ఇప్పుడు మధ్యలో జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు. జమిలీ ఎలక్షన్స్ జమిలీ ఎలక్షన్స్ అంటే దేనికి సంబంధించింది? అది 2020లోనే నరేంద్ర మోడీ మళ్ళీ ఇంకోసారి గెలవాలని కడుతుంటాం. మరి ఇప్పుడు ఇలా కట్టడం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంటుందంటారా? రానున్న కాలంలో అతనే సీఎం. అంతేగాని ఇవన్నీ డొలుసుకునే వ్యవహారాలు ఇవన్నీ. మరి పవన్ కళ్యాణ్ మరి వచ్చే ఎన్నికలకి బలంగా తయారవుతుంది. అవుతుడు పాపం బాగా ఓట్లేసి గెలిచారు ఆయనకి. 21 గెలిచారు కదండి. గెలుచుడు డూబ్ చేసి నేను కూడా గెలుస్తా. 21కి ఈయన ఏడాది సీఎం చేసి వచ్చిండా, ఉత్తరప్రదేశ్లో చేసిండా ఈయన సీఎం. వాడి దగ్గరే వాడే గెలవలేడు కదా. వాడి మండలంలోనే వాడి నియోజకవర్గంలోనే వాడు గెలవలేడు కదా. ఎక్కడ ఎలాగెళ్తుందో ఏదో చెప్పుకుంటారండి. అవి సహజంగా ప్రజల్లో జనం అనేకమైన విధాలుగా చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవం చెప్పేవాడు చూసుకుంటూనే వెళ్తాడు. అది